నిన్న రాత్రి 10 గంటల 50 నిమిషాలకు ఇరాన్ నుండి దాదాపు 181 బ్యాలిస్టిక్ అండ్ క్రూజ్ మిజైల్స్ ఇజ్రాయెల్ పైన దాడి చేశాయి. నక్షత్రాలు ఎగసి పడినట్లు, ఏదో అగ్గి వర్షం వచ్చినట్లు ఈ మిజైల్స్ ఎలా నేల రాలుతున్నాయో ఈ వీడియోలో చూడొచ్చు. జెరూసలం సిటీ పైన కూడా ఈ మిజైల్స్ అనేవి దాడి చేశాయి. నిన్న రాత్రి 8 గంటలకు అమెరికా ఇజ్రాయెల్ను హెచ్చరించింది. ఇరాన్ మీ పైన మిజైల్స్తో దాడి చేయనుంది, సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించడం జరిగింది. ఈ ఇమేజ్లో చూడండి, నిన్న రాత్రి ఇజ్రాయెల్ మొత్తంలో సైరన్ సౌండ్స్ వినబడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యం తమ యొక్క 1 కోటి మంది ప్రజలకు సేఫ్ ప్లేసెస్లో, అండర్ గ్రౌండ్స్లో, బంకర్స్లో వెళ్ళి దాక్కోవాలి అని హెచ్చరించింది. ఈ మిజైల్ దాడులు జరగడానికి కొద్ది గంటల ముందు, అంటే 9 గంటల సమయంలో వెస్ట్ బ్యాంక్ నుండి ఇద్దరు ఇజ్రాయెల్ నుండి తెల్ అవీవ్లో చొరబడి అక్కడి ప్రజల మీద ఫైరింగ్ చేశారు. ఈ ఫొటోస్లో చూడండి, ఈ ఇద్దరు ప్రజలపైన ఎలా దాడులు చేస్తున్నారు. సేమ్ అక్టోబర్ 7th అటాక్ లాగానే గ్రౌండ్ అండ్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసే ప్లానింగ్ జరిగింది. భయంకరంగా జరిగింది. ఈ ఇద్దరి పైన ప్రజలు ఇజ్రాయెల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వీళ్ళను ఆ తర్వాత న్యూట్రలైజ్ చేశారు. ఈ ఇద్దరి దాడుల కారణంగా 6 మంది ఇజ్రాయలీలు చనిపోయారు, 12 మంది గాయపడ్డారు. వీళ్ళిద్దరూ ఇజ్రాయలీ ప్రజలను చంపుతూ ఎలా నవ్వుతున్నారో చూడండి. ఒక పక్క ఈ ఇద్దరు గ్రౌండ్ లెవెల్లో అటాక్స్ చేస్తూ ఉంటే, ఇంకొక పక్క ఎయిర్లో ఇరాన్ మిజైల్స్తో దాడి చేసింది. ఈసారి దాడి చేయడానికి ఆర్డర్ చేసింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ యూనిట్. ఈ ఫోటోలో చూడండి, ఈ యూనిట్ యొక్క మేజర్ జనరల్ అయిన హుస్సేన్ ఫోన్లో ఆర్డర్ ఇస్తున్నాడు. మీకు గుర్తుంటే సేమ్ ఇలాంటి ఫోటోనే బెంజమిన్ నేతన్యాహు హసన్ నజ్రుల్లాను చంపే ముందు ఆర్డర్ ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ రిలీజ్ చేసింది. యాక్చువల్లీ నేతన్యాహు న్యూయార్క్ నుండే హసన్ నజ్రుల్లాను చంపడానికి ఆర్డర్స్ ఇచ్చాడు. సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా ఫొటోస్ను రిలీజ్ చేశారు. ఎస్, ఈ దాడి హసన్ నజ్రుల్లా హత్యకు ప్రతీకారంగా చేయబడింది. ఈ మిజైల్స్ను ఈసారి గాజా నుండి లేదా లెబనాన్ నుండి ఫైర్ చేయలేదు, దీన్ని ఇరాన్ నుండే ఫైర్ చేశారు. దాదాపు 1600 కిలోమీటర్లు ఈ మిజైల్ ట్రావెల్ అయ్యి ఇజ్రాయెల్ పైన దాడి చేశాయి. ఇందులోని కొన్ని మిజైల్స్ జోర్డాన్లో పడ్డాయి, కొన్ని వెస్ట్ బ్యాంక్లో కూడా పడ్డాయి. జెరికో అనే ఏరియాలో ఇజ్రాయెల్ పైన దాడి చేయాలి అనే ఉద్దేశంతో వెస్ట్ బ్యాంక్ బార్డర్ నుండి చొరబడిన ఒక వ్యక్తి ఇరాన్ ద్వారా ఫైర్ చేసిన మిజైల్స్ కారణంగా చనిపోయాడు. ఇక్కడ ఐరన్ డోమ్, స్లింగ్ అండ్ ఆరో వంటి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా మిజైల్స్ను గాల్లోనే ధ్వంసం చేశాయి, కానీ కొన్నిటిని ఆపడంలో ఫెయిల్ కూడా అయ్యాయి. ఈ మిజైల్ దాడుల్లో దాదాపు 30 F-35 ఇజ్రాయలీ ఎయిర్ క్రాఫ్ట్స్ ధ్వంసమయ్యాయి అనే న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో చూడండి, ఈ మిజైల్ ఇజ్రాయెల్ యొక్క ఈ రూఫ్ పైన ఒక మిజైల్ ఎలా దిగిందో చూడండి. ఇక్కడ ఈ వీడియోలో మిజైల్ పార్ట్ తగిలి ఒక పాలస్తీన్ కుర్రాడు చనిపోయాడు. ఇరాన్ దాడి తర్వాత గాజా ప్రజల సంబరాలు ఇక్కడ చూడొచ్చు. ఒక మిజైల్ అయితే కరెక్ట్గా ఆలియన్ మాల్ పైన హిట్ అయింది. ఇంతకు ముందే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రజలను హెచ్చరించడంతో ఇజ్రాయలీ ప్రజలు సేఫ్ ప్లేసెస్లో దాక్కున్నారు. దీని కారణంగా ఇజ్రాయలీ ప్రజలకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. వెస్ట్ బ్యాంక్లో ఉన్న ఒక పాలస్తీన్ చనిపోయాడు అంటున్నారు, కొంతమంది గాయపడ్డారు అంటున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు ఇరాన్ అఫీషియల్గా మేమే ఈ దాడులను చేశాము, ఇది మా యొక్క రెస్పాన్స్, ఇంకా ఇజ్రాయెల్ మమ్మల్ని రెచ్చగొడితే ఇటువంటి రిటాలియేషన్స్ చేస్తూనే ఉంటాము, ఇక్కడితో దీన్ని ఆపేయండి అని హెచ్చరించింది. ఈ దాడుల తర్వాత నేతన్యాహు మాట్లాడుతూ, ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసేసింది, మా ప్రజలపైన దాడి చేసింది, దీనికి ప్రతీకారం సమయం వచ్చినప్పుడు తీర్చుకుంటాము అని, ఎవరిని విడిచిపెట్టము అని హెచ్చరించాడు. ఇజ్రాయెల్ యొక్క ప్రతిదాడి ఎలా ఉంటుంది అంటే, ఇజ్రాయెల్ ఓపెన్గానే మేము ఇరాన్ యొక్క 2880 మెగావాట్స్ పవర్ ప్లాంట్ పైన దాడి చేస్తాం, దాన్ని ధ్వంసం చేసి పడేస్తాం అంటున్నారు. ఈ వీడియోలో చూడండి, ఈ పవర్ ప్లాంట్ ఆల్మోస్ట్ ఇరాన్ మొత్తానికి ఎలక్ట్రిసిటీను సప్లై చేస్తుంది. ఈ ప్లాంట్ కనుక కాలిపోతే లేదా పేలిపోతే ఇరాన్ మొత్తం చీకటితో మునిగిపోతుంది. ఈ వీడియోలో చూడండి, ఇజ్రాయెల్ రిటాలియేట్ చేస్తుంది అని భయపడి ఇరాన్ ప్రజలు నిన్న రాత్రి పెట్రోల్ బంక్స్లో క్యూ కట్టారు. పెట్రోల్ను ఫుల్గా కొట్టించుకొని దేశం విడిచి సేఫ్ జోన్స్కు లేదా వేరే దేశాలకు వెళ్ళిపోవడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకొన్ని సోర్సెస్ ఆధారంగా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఖార్గ్ ఐలాండ్ పైన దాడి చేస్తుంది అంటున్నారు. ఈ ఐలాండ్లో ఇరాన్ యొక్క లార్జెస్ట్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది. అంటే చమురును పెట్రోల్గా, డీజిల్గా, కిరోసిన్గా ప్రాసెస్ చేసే ప్లాంట్ ఇక్కడ ఉంది అన్నమాట. దీనిపైన దాడి చేస్తే ఇరాన్ ఆయిల్ సప్లై చేయడానికి ఉండదు. ఇరాన్ ఆర్థికంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలా జరిగితే మిడిల్ ఈస్ట్లో ఆయిల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఆయిల్ ప్రైజెస్ కూడా పెరగవచ్చు. దీని కారణంగా భారత్లోని పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ శాటిలైట్ ఇమేజ్లో చూడండి, ఈ టైంలో ఏ ఒక్క ప్లేన్ ఇరాన్ ఎయిర్ స్పేస్లో తిరగడం లేదు. దీనికి అర్థం ఏంటి? అతి త్వరలో, ఇంకొన్ని గంటల్లో లేదా ఇంకొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయబోతోంది అని క్లియర్గా కనిపిస్తోంది. ఇరాన్ హెడ్ అయిన అలీ ఖమీనీ గారిని సేఫ్ ప్లేసెస్కు ఆల్రెడీ తరలించడం జరిగింది. ఇక్కడ హమాస్, హెజ్బుల్లా అండ్ ఇరాన్ యొక్క స్టోరీ ఒక్కటే, కానీ స్క్రీన్ ప్లే మాత్రం మారుతుంది.
ఫస్ట్ హమాస్ అక్టోబర్ 7th రోజు ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేసి హమాస్ నెట్వర్క్ను డిస్మాంటిల్ చేయడం ఒక్కటే కాదు, హమాస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, మిలిటరీ వెపన్స్ను, ఆయుధాలను, టన్నల్స్ను అండ్ బంకర్స్ అన్నిటినీ, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ను, ఇలా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేసింది. హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ దీఫ్ను, పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను చంపేసింది. హమాస్ యొక్క మొత్తం సామ్రాజ్యాన్ని కూల్చేసింది. ఇజ్రాయెల్కు బాగా తెలుసు, హమాస్ ఫైటర్స్ను చంపితే, హమాస్ లీడర్స్ను చంపితే లేదా హమాస్ యొక్క పొలిటికల్ లీడర్స్ను చంపితే ఇంకొన్ని రోజుల్లో ఇంకొంతమంది పుడతారు. ధ్వంసం చేయాల్సింది హమాస్ యొక్క టనల్స్ను, హమాస్ యొక్క ఆయుధాలను, హమాస్ యొక్క మిజైల్స్ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్కు బాగా తెలుసు. నెక్స్ట్ హెజ్బుల్లా స్టోరీ కూడా ఒకటే, స్క్రీన్ ప్లే మాత్రమే మారుతూ ఉంది. హెజ్బుల్లా మొదటగా ఏం చేసింది, సౌతర్న్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. దాదాపు 8,000 రాకెట్స్ను ఇజ్రాయెల్ పైన డైరెక్ట్గా ఫైర్ చేసింది హెజ్బుల్లా. మజ్దల్ షామ్ అనే ఏరియాలో ఇజ్రాయలీ చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వారిపైన కూడా దాడి చేసింది హెజ్బుల్లా. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ హెజ్బుల్లాకు కర్త కర్మ క్రియ అయిన ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహిం రైసీ గారిని పేజర్ దాడి ద్వారా అనుమానాస్పదంగా హెలికాప్టర్ను బ్లాస్ట్ చేసి చంపేసింది. చాలా విచిత్రంగా చంపేసింది. దీన్ని ఇరాన్ టెక్నికల్ ఫ్లాగా కవరింగ్ చేసుకుంది. కానీ అందరికీ తెలుసు ఇబ్రాహిం రైసీ గారిని ఇజ్రాయెలే చంపింది అన్న విషయం చాలామందికి తెలుసు. మొన్న హసన్ నజ్రుల్లాను కూడా ఇలాగే చంపేశారు. హసన్ నజ్రుల్లాను ఎలా చంపారు అనే వీడియో ఆల్రెడీ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేసే పనిలో ఉంది. ప్రస్తుతం 6 minutes బ్యాక్ కూడా ఇజ్రాయలీ సైన్యం లెబనాన్ యొక్క టెన్నల్స్ను ధ్వంసం చేస్తోంది. హెజ్బుల్లా ఇన్ని రోజులు నిర్మించిన సామ్రాజ్యాన్ని డిస్మాంటిల్ చేస్తున్నారు. ఇక్కడ సామ్రాజ్యం అంటే ఫైటర్స్ కాదు, ప్రజలు కాదు, లీడర్స్ కాదు. సామ్రాజ్యం అంటే బంకర్స్, మిజైల్స్, టెక్నాలజీ, నెట్వర్క్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ లేదా కమాండ్ సెంటర్స్, ఇటువంటి నెట్వర్క్స్ను హమాస్, హెజ్బుల్లా యొక్క ప్రాపర్టీస్ను ధ్వంసం చేస్తోంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ స్టోరీ కూడా ఒక్కటే, స్క్రీన్ ప్లే మాత్రమే మారుతుంది. నిన్న ఇరాన్ దాదాపు 181 మిజైల్స్ను దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయబోతోంది. ఇరాన్ యొక్క ఆయిల్ లేదా వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను ధ్వంసం చేయబోతోంది. ఇజ్రాయెల్ యొక్క టార్గెట్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయాలి, వీళ్ళను హ్యాండిక్యాప్ చేయాలి. మొన్న నజ్రుల్లా చనిపోయాడు, వీరి తర్వాత వెంటనే ఇతని వారసుని ప్రకటించారు. సో ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ధ్వంసం చేస్తేనే ఇరాన్ తగ్గుతుంది అన్న విషయం ఇజ్రాయెల్కు బాగా తెలుసు. సింపుల్గా ఇజ్రాయెల్కు ఇరాన్ యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయడానికి ఒక సాకు కావాలి. ఆ సాకుని నిన్న ఇరానే ఇచ్చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసేది UN దగ్గరకు వెళ్ళి ఇప్పుడేం చెప్తావు, మేము దాడి చేస్తే దండయాత్ర అంటున్నారు, మరి మా పైన వాళ్ళు దాడి చేస్తే ఏంటి, మీరెందుకు ఇప్పుడు నోరు మూసుకుంటున్నారు అని UN పైన ఒత్తిడి పెట్టడానికి ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. అలాగే ప్రపంచ దేశాలపైన ఒత్తిడి పెట్టడానికి కూడా ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను గ్రౌండ్ జీరోకు తీసుకొచ్చి శత్రువులను హ్యాండిక్యాప్ చేయాలనేదే ప్లాన్. మళ్ళీ ఇరాన్ ఇంత పెద్ద ఆయుధ సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ఇరాన్కు చాలా ఏళ్ళు పట్టేలా చేస్తారు. నెక్స్ట్ ఇజ్రాయెల్ ప్రతిదాడి గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. ఇక్కడ ఇరాన్ దాడి కూడా చాలా భయంకరంగా జరిగింది. 181 మిజైల్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇన్ని మిజైల్స్ను ఆపడానికి ఐరన్ డోమ్ వల్ల, స్లింగ్ వల్ల, యారో వల్ల కుదరదు. ఎందుకంటే సర్టన్ స్టాండర్డ్స్లోనే అవి వర్క్ చేస్తాయి. అవి ఓవర్ పవర్ అయితే ఏమీ చేయలేదు. బంకర్స్ లేకపోయి ఉంటే సామాన్య ప్రజలు చనిపోయి ఉండేవారు. దాదాపు 30 F-35 ఇజ్రాయలీ ఫైటర్ జెట్స్ను, చాలా పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ను, ఇవి చాలా కాస్ట్లీ అండి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటాయి. ఇటువంటి 30 ఫైటర్ జెట్స్ను ధ్వంసం చేసింది. అలాగే మొసాద్ హెడ్ క్వార్టర్స్ బయట కూడా దాడి చేసింది. సో డెఫినెట్గా ఇజ్రాయెల్ అనేది రిటాలియేట్ అయితే చేస్తుంది. అండ్ ఇరాన్ పంపిన మిజైల్స్ను న్యూట్రలైజ్ చేయడానికి మెడిటేరియన్ సీలో ఉన్న US ఆసెట్స్ కూడా పనిచేశారు. అండ్ జార్డాన్ కూడా ఈ మిజైల్స్ను ఆపడానికి ట్రై చేసింది. ఇక్కడ జార్డాన్ అనేది ఇస్లామిక్ దేశం. ఇక్కడ జార్డాన్ రాజు అనేవారు డైరెక్ట్గా మొహమ్మద్ పైగంబర్ గారి వారసులు. అటువంటి వారే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ రాజకీయాల గురించి మీరు తెలుసుకోవాలి. జోర్డాన్, వెస్ట్ బ్యాంక్లో ఉన్న లీడర్స్, జోర్డాన్లో ఉన్న లీడర్స్, ఈవెన్ సిరియాలో ఉన్న లీడర్స్ కూడా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తున్నారు. ఈ యుద్ధం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆగిపోవాలి. ఎందుకంటే ఇది ఎస్కలేట్ అవుతూనే ఉంది. దీనివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు, ముఖ్యంగా భారత్కి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ యుద్ధం ఇలాగే చెలరేగితే మిడిల్ ఈస్ట్ మొత్తం అన్స్టేబుల్ అవుతుంది. దీని ద్వారా ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.